అటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుపై ఆధారాలు చూపాలన్నారు ఆనం కోటంరెడ్డి. చట్ట విరుద్ధంగా అనర్హత వేటేయాలని చూస్తున్నారని కోటంరెడ్డి అంటున్నారు. స్పీకర్కు అన్ని ఆధారాలు ఇచ్చామంటూ వైసీపీ చీఫ్ విప్ కౌంటర్ ఇచ్చారు. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఇటు స్పీకర్ని కోరామని చెప్తున్నారు. 3 సార్లు స్పీకర్కి కంప్లైంట్ చేశామంటున్నారు వైసీపీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని కోరామని అంటున్నారు. ఏమని కంప్లైంట్ ఇచ్చారు అంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచినటువంటి శాసనసభ్యులు ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తున్నారు. వారిని అనర్హత వేటు వేయమని స్పీకర్ గారికి గవర్నమెంట్ చీఫ్ విప్గా నేను పిటిషన్ ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే కొంతమంది శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీలో గెలిచి మరి ఇతర పార్టీల్లో ఓపెన్గా మరి తిరగటం, ఓపెన్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం, పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొనటం, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతూ ఉంది. మరి ఒక పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులుగా వారిని మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కనుక వారిని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ గారికి విత్ ఎవిడెన్సెస్ తోటి స్పీకర్ గారిని కలిసి కంప్లైంట్ చేయటం జరిగింది. ఆల్రెడీ ఒకసారి వారం రోజుల లోపల నిర్ణయం తీసుకోమని మేము ఆల్రెడీ కోరటం జరిగింది. అలాగే మళ్ళీ ఇంకొక వారం రోజులు కూడా స్పీకర్ గారు గడువు ఇవ్వటం జరిగింది. ఈ రోజు స్వయంగా కలవమని కూడా మేము పిటిషన్ ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు నేను స్పీకర్ గారిని పిటిషనర్గా నన్ను ఈరోజు పిలిపించున్నారు. నేను నా వాదనలు నేను చెప్పాను. అంటే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయమనేదే మీ ప్రధాన డిమాండా? అంతే కదమ్మా, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలా గత ప్రభుత్వంలో 23 మంది వెళ్ళిపోయినప్పుడు కూడా వారి మీద యాక్షన్ తీసుకోమని పిటిషన్లు కూడా గతంలో ఇచ్చున్నాం. కానీ అప్పుడు కనీసం ఎవరికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మేము ఇప్పుడు నేనే ఉదాహరణ, నేను ఆ రోజున రాజీనామా చేసి నేను రావటం జరిగింది, ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. అందువల్ల ఇవాళ ఎవరైతే పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వారి మీద యాక్షన్ తీసుకోమని స్పీకర్ గారు. ఇదంతా రాజ్యసభ ఎలక్షన్కి సంబంధించేనా జరుగుతుంది? అంటే ఇంత మీరు అయిపోయింది, ఇంకా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? గతంలో కూడా ఇలాగే ఇచ్చున్నాం కదా, అప్పుడేమీ ఎలక్షన్ లేవు కదా. దాని ఉద్దేశం కాదు, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకి వారు పాల్పడుతూ ఉన్నారు, చాలా పెద్ద పెద్దల మాట్లాడుతూ ఉన్నారు, నాయకుడిని విమర్శిస్తూ ఉన్నారు, ఒక పార్టీలో గెలుచున్నారు. అందువల్ల పిటిషన్ ఇవ్వటం జరిగింది. మరి అటు టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చారు కదా? ఖచ్చితంగానమ్మా, వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చి ఉంటారు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతామని చెప్పి ప్రసాద్ రాజు అంటున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో హసీనా, టీవీ9 అమరావతి.